ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీ విలువను పెంచే రహస్యాన్ని నేను తీసుకువచ్చాను. కాదు అనకుండా ఇప్పుడే వినమ్మా. నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని రప్పిస్తాను. నీ తండ్రిని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ఇప్పుడే ఈ క్షణమే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు ఆ రహస్యకరమైన వార్త ఏంటో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నువ్వు జీవితంలో ఏం సాధించినా సాధించకపోయినా సరే కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండేనమ్మా. ఒకటి, నువ్వు ఇతరులకు చేసిన సాయం, నువ్వు మాటలతో ఇతరుల మనసుకు చేసే గాయం. నువ్వు సాయం చేస్తే నీకు 1,000,000 రెట్లు పుణ్యం కలుగుతుంది. ఇతరులకి మాటతో గాయం చేశావో అది వాళ్ళు ఎంత బాధపడతారో చెప్పు. ఆ బాధకి కారణం నువ్వే కదా తల్లి. ఆ బాధ అనేది వారు అనుభవించినప్పుడు ఆ పాపం కూడా నీదే కదమ్మా. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకో. నువ్వు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ మాటలతోనో చేతలతోనో ఇతరులకి గాయం చేయకు. ఆ పాపాన్ని నువ్వు మూటగట్టుకోవద్దు తల్లి. నువ్వు ఎప్పుడు ఏం సాధించాలి అన్నా నువ్వు, నీలో ఉన్న ధైర్యం ఎంతో ముఖ్యం. కాబట్టి దాన్ని మాత్రం వదులుకోవద్దు. నువ్వు ఒక బంధాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటావు కదా. ఒక బంధం నాది అని మనస్ఫూర్తిగా నువ్వు స్వీకరించాక అందులో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలున్నా సరే ఆ బంధాన్ని మాత్రం వదులుకోవద్దమ్మా. అది ప్రేమైనా సరే, స్నేహమైనా సరే. అలా నువ్వు వదిలేసుకుంటే దానికి అర్థం ఏముంది చెప్పు? స్నేహానికి విలువ ఏముంది చెప్పు? కాబట్టి నువ్వు ఒకరితో స్నేహం చేసే ముందే, ప్రేమించే ముందే ఒక్కటి మాత్రం అర్థం చేసుకో తల్లి. నీ మనసుని నువ్వు గట్టిగా నీ ఆధీనంలోనే నువ్వు పెట్టుకోవాలి. వాళ్ళు చేసిన తప్పులను నువ్వు ఖచ్చితంగా క్షమించగలగాలి. నువ్వు వాళ్ళకి ఏమాత్రం అన్యాయం చేయకూడదు. వాళ్ళని నువ్వు క్షమించాలి. మొదటిగా మనిషి అన్నాక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. అన్నీ సరిదిద్దాలి కదా. ఆ తప్పులను చూపి దూరం కాకూడదు. ఆ విషయం నీలో ఉంది అనుకుంటేనే స్నేహం చేయడానికి ముందుకెళ్ళు. అలానే నువ్వు అందరూ నాలానే ఉండాలి అనుకోవడం మంచి విషయమే, కానీ ఒక్కొక్కసారి అలా జరగకపోవచ్చు కదా. అలాంటప్పుడు క్షమించే గుణం కూడా నువ్వు నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నీ దగ్గర ఏమీ లేదు అని బాధపడద్దు తల్లి. నువ్వు అనుకుంటున్నావు, నాకు నా బాబా ఏమీ ఇవ్వలేదు, నేను కష్టపడుతూనే ఉన్నాను అని. నీ దగ్గర ఏమీ లేదు అంటే అది నీ తప్పు కాదమ్మా. స్వయంగా ఆ భగవంతుడే నీ జీవితం ఇలా ఉండాలి అని రాసిపెట్టాడు. కాబట్టి నువ్వు అందులోనే జీవించాలి, అందులోనే సుఖాన్ని వెతుక్కోవాలి, ఆనందాన్ని వెతకాలి. అలా కాకుండా నేను వాళ్ళలా లేనే, వీళ్ళలా లేనే, వాళ్ళు బాగున్నారే, వీళ్ళు బాగున్నారే అని ఇతరులతో నువ్వు పోటీపడి పోల్చుకుంటే ఏం లాభం చెప్పు? ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీకు ఏం కావాలన్నది నువ్వే సాధించుకోవాలి. నీకు ఏం కావాలి, ఏం చేస్తే వస్తుంది అని ఆలోచించగలగాలి. అలా కాకుండా నువ్వు ఇతరులతో పోటీపడి ఇతరుల్లా ఉండాలి అని భావిస్తూ కూర్చుంటే ఇక్కడ ఏది జరగదు, ఏది ఆగదు, మారదు. చూడమ్మా, ఒక్క నిమిషంలో జీవితం అనేది ఏమీ మారదు. కానీ ఆ ఒక్క నిమిషం నువ్వు ఆలోచించావంటే, ఆలోచించి నువ్వు తీసుకునే నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఆవేశంలోనో బాధలోనో ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోవద్దు తల్లి. అది నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు అస్సలు తీసుకోకు. ఎందుకో తెలుసా?
ఆవేశంలో, కోపంలో మంచి నిర్ణయాలు తీసుకోలేవమ్మా. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తొందరపాటు అవుతుంది. అప్పుడు ఏది అనిపిస్తే అది చేస్తావు. కానీ నీ జీవితంలో ఇది నష్టం వస్తుందా, కష్టం వస్తుందా, చేయొచ్చా, చేయకూడదా అనే అవగాహన నీకు ఉండదు. కాబట్టి ఎప్పుడూ అలా చేయొద్దు. ఏదైనా సరే ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో. మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది కదా. కాబట్టి నీ మనసులో ఎప్పుడూ కూడా ప్రేమని, అభిమానాన్ని, ఆప్యాయతని, మంచిని, నిజాయితీని, ధర్మాన్ని నాటు. మొక్కలో నువ్వు నేలలో ఏ విత్తనం వేస్తే అదే కదా వస్తుంది. మామిడి చెట్టు వేస్తే అదే వస్తుంది. జామ చెట్టు వేసినా అదే వస్తుంది. గుమ్మడికాయ వేసినా అదే వస్తుంది. ఇలా నువ్వు మనసులో ఇతరుల మీద ప్రేమ పెంచుకున్నావనుకో, నీకు తప్పకుండా ప్రేమ దొరుకుతుంది. ఇతరుల దగ్గర నుంచి ప్రేమగానే అన్నీ వస్తాయి. అలా కాకుండా పగ, ద్వేషం, ప్రతీకారం, ఇలా ఇతరుల మీద అసూయ ఇవి పెంచుకుంటే అవి నీ జీవితాన్నే నాశనం చేసేస్తుంది తల్లి. గుర్తుపెట్టుకో, ఒక పగ అనేది నీ మనసులో ఉన్నప్పుడు అది విషం లాంటిది. అది నిన్నే దహించి వేస్తుంది. కాబట్టి దేన్ని అయినా సరే పెంచుకోవాలన్నా అది నీ నిర్ణయమే. ఏది పెంచుకోవాలన్నది ఇప్పుడే నిర్ణయించుకోమ్మా. నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు నీ రూపంలో పని లేదు. నిన్ను బాధ పెట్టే వాళ్ళకి నీ మనసుతో పని లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి దగ్గర కావాలి అనుకోవాల్సిన అవసరం లేదు కదా. కానీ నిన్ను ప్రేమించే వాళ్ళని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు తల్లి. నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన ఇతరులకి వెలుగు చూపేలా ఉండాలి, కానీ చీకట్లో పడేసేలానో లేదా వారిని నాశనం చేసేలానో అస్సలు ఉండకూడదు కదమ్మా. వాళ్ళని అవమానపరిచేలానో కష్టపరిచేలానో ఉండకూడదు. ఇతరులకి బాధ పెట్టే ఏ మంచి పని కూడా అది చెడ్డ పని అవుతుంది అని తెలుసుకో. కాబట్టి నీకు మంచి జరిగి ఇతరులకి అన్యాయం జరుగుతుంది అంటే అది ఎప్పటికీ చేయకు. నీ జీవితం నీ చేతుల్లో మలచబడిన ఒక పాత్ర మాత్రమే. అది ఎంత అద్భుతంగా తయారైంది అనేది నువ్వు నేర్చుకునే నేర్పరితనంపై ఆధారపడి ఉంటుంది. అది ఆ పాత్ర మంచిగా మలుచుకోగలవా లేదా చింపిరి చింపిరిగా చేసుకోగలవా అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి నీ సాయి చెప్పే మాటల్ని నువ్వు జాగ్రత్తగా ఆచరించు తల్లి. అలానే ఆ మాటపై నువ్వు నమ్మకం పెట్టుకుంటే అన్నీ మారుతాయి. అలా కాకుండా ఇతరులతో మాటపై మాట పెరిగితే సమస్య కదా పెరుగుతుంది చెప్పు. మాటకి మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడ ఏ సందర్భంలో కూడా వాదనకి దిగొద్దమ్మా. ఆవేశపడి వాదించినంత మాత్రాన నీ సమస్య ముగిసిపోతుందా చెప్పు. నీ సమస్యకు పరిష్కారం మౌనం. కాబట్టి కాస్త మౌనంగా ఉండి చూడు, అన్నీ కూడా మారుతాయి. తప్పకుండా సమస్య పరిష్కరించబడుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందమ్మా. పరిష్కారం లేని సమస్య అంటూ ఈ ప్రపంచంలో లేనే లేదు. ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధకు ఒక ఓదార్పు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నమ్మకాన్ని కోల్పోకుండా ప్రయత్నించు తల్లి. ఖచ్చితంగా నీకు ఫలితం దొరుకుతుంది. ఎప్పటికైనా సరే మన స్థాయి నిర్ణయించేది మన ప్రవర్తనే కదా. కాబట్టి నీ స్థాయిని నిర్ణయించేది కూడా పూర్తిగా నీ ప్రవర్తనే కావాలి. ఆలోచించు. నీ ప్రవర్తన తప్ప ఎదుటివారు పొగిడారనో, ఎదుటివారు నిన్ను మెచ్చుకున్నారనో, అందనానికి ఎక్కిచ్చారనో నీ స్థాయి పెరగదు, నీ విలువ పెరగదు. ఆ విలువ పెంచుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. ఆలోచించు. నువ్వు మాట్లాడే మాట తీరు, నువ్వు చేసే విధానం, నీ చేతలు, నీ చూపు, నీ ప్రవర్తన వీటిపైనే ఆధారపడి ఉంటుంది. నీ విలువ ఉన్నదంతా పోయినా కూడా నువ్వు ఇంకా ధనవంతుడిగా ఉన్నావంటే నీ మనసు బంగారం. నీ మనసు బంగారం లాంటిది కాబట్టే నువ్వు స్వచ్ఛంగా ఆనందంగా ఉండగలుగుతున్నావు తల్లి. ఇక ఏమాత్రం కూడా భయపడకు, అస్సలు కంగారు పడకు, అధైర్యపడకు. నీ సాయి తండ్రి ఏం చెప్పినా నీకోసమే కదా. సంతోషంగా ఉండమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను.
నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.